अभी अभी तो मिले హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ VividGenix. ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లకి లట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ప్రీసెట్స్ అయితే ఇస్తుంటారు కదా, సో అవి అనమాట లట్స్ అంటే. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, లైట్ రూమ్లో మనము ప్రీసెట్స్ తయారు చేసి అదే సెట్టింగ్స్ మనం వీడియోకి ఎలా చేయాలి అని ఆ వీడియోలోనే నేను ఎడిటింగ్ అప్లికేషన్లో లట్ ఇంపోర్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్లో లట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ అనమాట, మీకు బాగా అర్థమవుతుంది. అలానే నేను నాకు ఇష్టమైన ఒక లట్ అయితే ఇస్తాను అనమాట, కలర్ గ్రేడింగ్ ప్రీసెట్. సో ప్రతి ఒక్క వీడియోకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్కి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు నోట్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో నేను వచ్చేసి ల్యాండ్స్కేప్ మోడ్లో చూపిస్తున్నా. ఇంకా ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్ని ట్యూటోరియల్స్ అన్ని మొత్తం ప్రొటైల్ మోడ్లో చేసాను కదా, ఈ వీడియోని ల్యాండ్స్కేప్లో చేద్దాము. ల్యాండ్స్కేప్లో అయితే చూపిస్తున్నా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ ఉంటుంది, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేసుకున్నమాట. ఎడిట్ చేసింది కాదు, వీడియో సాంగ్లో ఉన్న జస్ట్ రాఫ్ ఫైల్ లెక్క ఉంది అది. ఎలాంటి కలర్ గ్రేడింగ్ చేయనట్టు ఉంది. సో అది వచ్చేసి మీరు ప్రివ్యూలో చూస్తారు కదా, సేమ్ అదే వీడియో అనమాట. అండ్ ఆ వీడియో రేషియో వచ్చేసి నేను మొబైల్ ఫుల్ స్క్రీన్కి అయితే ఇచ్చేస్తాను. 1080x2340కి. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ని కూడా ఆ రేషియోలోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. కోసం ఇక్కడ రూట్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీకు రేషియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేసి కస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెజల్యూషన్ అనేది మారుస్తున్నా 1080x2340. సో ఇప్పుడు ఆ వీడియో అనేది స్క్రీన్కి అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యనమాట. సో ఇప్పుడు వచ్చేసి లట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో లట్స్ అనేది ఇంపోర్ట్ చేయాలంటే మీరు ప్రో వర్షన్ అనేది తీసుకొని ఉండాలి, సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి. సో మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే చూస్తాను. సో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో చాలామందికి అది వర్కౌట్ లేదు అంటున్నారు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు కూడా పర్ఫెక్ట్గా రాలేదు. సో అలానే సెకండ్ టైం ట్రై చేసిన అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా అయితే మీరు ట్వైస్ చేయండి, అప్పుడు కాకపోతే థ్రైస్ చేయండి. ఈ 3 టైమ్స్లో మీకు ఎప్పుడో ఒకసారి అయితే వస్తుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీరు ఇప్పుడు ప్రో వర్షన్ అనేది తీసుకున్నారు. సో దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కరెక్షన్ ఒక ఆప్షన్ చూడండి, కింద నుంచి సెకండ్ ఆప్షన్. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో కలర్ గ్రేడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దీని అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ గ్రేడింగ్ పక్కన 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, సో ఇప్పుడు మీకు డబ్బాలో చూపిస్తున్నా. సో ఆ 3 లైన్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ 3D లట్, అలానే బ్రాకెట్లో .cube అంటే మనకి లట్ ఫైల్ అనమాట. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నేను మీకు వీడియో ఇంట్రోలో అయితే చెప్పాను కదా, మనం లైట్ రూమ్ ప్రీసెట్స్ని లట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని. సో దాన్ని చూసి మీరు మీ ఓన్ లట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఆయన స్టార్టింగ్లో చెప్పాను నా ఫేవరెట్ లట్ అనేది ఇస్తానని, .cube ఫైల్. సో అదైతే మీరు ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క వీడియోకి బాగా కలర్ గ్రేడ్ అనేది అయిందనమాట. సో మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే ఈ లట్ యూస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు స్టార్టింగ్లో చూసినారు కదా ప్రీవ్యూలో, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అనేది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా కలర్ గ్రేడింగ్ అనేది అయింది. సో ఇప్పుడు నేను మీకు ఇది హైడ్ చేసి చూపిస్తా. సో హైడ్ చేస్తుంటే మీకు ఈ తేడా కనబడుతుంటుంది. సో మీరు బాగా గమనించినట్లయితే బాగా తేడా అయితే ఉందన్నమాట. సో మీకు ఇది పర్ఫెక్ట్గా లేదు, ఇంకా కొద్దిగా సాచురేషన్ పెంచాలి తగ్గించాలంటే మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి కలర్ కరెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కలర్ గ్రేడింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం వీటిని కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఎడిటర్లో మనకి కలర్ వీల్స్ అనేది సెలెక్ట్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ హ్యూ వర్సెస్ హ్యూ అంటే హ్యూ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే సాచురేషన్ హ్యూ చేంజ్ చేసుకోవాలంటుంది. సో నేనైతే సాచురేషన్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది, అంటే ఈ వీడియోకి మాత్రమే. కొన్ని వీడియోస్కి అయితే ఈ లట్ అనేది బాగుంటుంది అనమాట. సో నేను వచ్చేసి ఈ సాచురేషన్ కొద్దిగా పెంచేసి ఈ పక్కదైతే తగ్గిస్తున్నా కొద్దిగా.
సో ఇప్పుడు మీకు చూడండి ఈజీగా అయితే మీకు అర్థమైపోతుంది. 2 హైడ్ చేసి చూపిస్తా. సో ఇది మనకి బిఫోర్ అనమాట. సో ఈ కొద్ది కలర్ గ్రేడ్ అండ్ దాని తర్వాత మనం సాచురేషన్ తగ్గించినప్పుడు ఇదనమాట. సో ఇలా అయితే మీరు లట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీరైతే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు మీ వీడియోస్కి. అలానే నేను మీకు కొన్ని వీడియోస్లో నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. సో అందులో ఏంటంటే మనకి ఒకటి సైడ్ వచ్చేసి బిఫోర్ అనమాట, ఒక ఫుల్ ఫోటోలోనే హాఫ్ వచ్చేసి బిఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి ఆఫ్టర్ అనమాట. ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, సేమ్ అలానే ఒక్కొక్క ఫోటో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా. సో అంతే. సో నెక్స్ట్ మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి హోమ్ సింబల్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ గ్రీన్ కలర్ ప్లే బటన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీకు ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాడు VividGenix యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ఉంటాను. అంటిల్ దెన్